రైట్, పోలవరం డయాఫ్రమ్ వాల్ ప్లాట్ఫామ్ పనులు స్టార్ట్ అయ్యాయి. పాత డయాఫ్రమ్ వాల్ సమీపంలో కొత్త వాల్ నిర్మిస్తూ ఉన్నారు. ఎగువ దిగువ కాపర్ డ్యామ్ల మధ్య మట్టి ఇసుక నాణ్యత పరిశీలన పూర్తయిందని చెప్పి అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం చూసుకుంటే కనుక గైడ్ వాల్ పనులు జరుగుతున్నాయని, జనవరి నుంచి కూడా వాల్ నిర్మాణం మొదలవుతుందన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ప్రస్తుతం చూస్తున్నాము పోలవరం డయాఫ్రమ్ వాల్ ప్లాట్ఫామ్ పనులు అయితే స్టార్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఎప్పటి నుంచి పూర్తి పనులన్నీ స్టార్ట్ అవుతాయి? దీనికి సంబంధించి ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు? మనీషా, ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు సంబంధించి సంక్లిష్టమైన పనులకు పోలవరం ప్రాజెక్టు అధికారులు శ్రీకారం చుట్టారనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే గైడ్ బండ్ గతంలో వరదలు వచ్చినప్పుడు పోలవరం వద్ద గైడ్ బండ్ కుంగిపోయింది. ఆ కుంగిపోయిన గైడ్ బండ్ స్థానంలోనే మరొక గైడ్ బండ్ కి గైడ్ వాల్ పనులు కూడా శ్రీకారం చుట్టారు. మరొక జనవరి నుండి పూర్తి స్థాయిలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి పనులు చేపట్టడానికైతే ప్రణాళిక రచించారు. ఇందులో ముందస్తు ఏర్పాట్లో భాగంగా ఇప్పటికే ఈ డయాఫ్రమ్ వాల్ కి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ పనులను ఇప్పటికే చేపట్టారు. గతంలో విదేశీ నిపుణుల బృందం పర్యటించినప్పుడు ఇక్కడ ఎగువ దిగువ కాపర్ డ్యాముల మధ్య సీపేజీతో పాటుగా దాన్ని ఈ విధంగా అరికట్టాలి అనే దాంతో పాటుగా ఆ మట్టి సంబంధించి ఇసుక కూడా నాణ్యత పరీక్షలు చేశారు. ఇప్పుడు అవన్నీ దాటుకుని ఇప్పుడు నిర్మాణ దశలోకి ఈ పోలవరం ప్రాజెక్ట్ అధికారులు వచ్చారనే చెప్పుకోవచ్చు. జనవరి నుండి పూర్తి స్థాయిలో ఈ గైడ్ వాల్ పాత డయాఫ్రామ్ సమీపంలోనే నూతన డయాఫ్రామ్ వాల్ నిర్మాణం కూడా ప్రారంభం అవుతుందని కూడా అధికారులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. మోనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.